వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. కరీంనగర్లో సైకిల్ ఎఫెక్ట్ బాగా కనిపిస్తోందట. కాషాయ జెండా పక్క కరీంనగర్లో బీజేపీ విజయశంకరావానికి ఈ సైకిల్ కారణం కాబోతోందట. అదేందక సైకిల్ అంటే టీడీపీ గుర్తు, నువ్వేమో కాషాయ జెండానికి పక్కా అంటున్నావు అంటే ఆగండి. సైకిల్ కాదు, ఇక్కడ సైకిల్ ఏంటి అని అంటే కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఎంపీ అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ చేపట్టిన సేవా కార్యక్రమం సైకిల్ పంపిణీ. అది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని మోదీ గారి పేరు మీద విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. ఇప్పుడు ఆ సైకిళ్లు పంపిణీ చేసిన వ్యవహారం మున్సిపల్ ఎన్నికల మీద గట్టి ప్రభావం చూపిస్తుందట. ఇక వేలాది సైకిళ్లను వందలాది మంది పిల్లలకు పంపిణీ చేయడంతో వందలాది సైకిళ్లు ఈ కార్యక్రమం కరీంనగర్ నియోజకవర్గానికే పరిమితంగాలే జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా చేసిండ్రు. ఇక విద్యార్థుల కోసం చేసిన ఈ మంచి పని నేడు బీజేపీకి రాజకీయంగా కరీంనగర్లో కలిసి వస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమం ప్రజల్లో బండి సంజయ్ పట్ల బీజేపీ పట్ల నమ్మకాన్ని రెట్టింపు చేసిందని, ఇక ఆ రెట్టింపు చేసిన నమ్మకమే ఓటు వేసే దిశగా అడుగులు వేయిస్తుందని జిల్లా వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. రాజకీయాలకు అతీతంగా చేసిన ఈ సహాయం ప్రజల మనసులో కాషాయం పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పరిచిందట. ఇక ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఈ సైకిల్ పంపిణీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని స్థానికులు అంటున్నారు. అంచనాలకు మించి ఈ అంశం ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. బండి సంజయ్ సేవా దృక్పథం ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించే ఛాన్స్ ఉందని ఓ ప్రముఖ సంస్థ ప్రచురించిన కథనం కూడా ఉంది. అంతేకాదు 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్ పిల్లల ఫీజులు కూడా కట్టారు. ఇవన్నీ కూడా అక్కడ మున్సిపల్ ఎన్నికల మీద ప్రభావం చూపిస్తూ కరీంనగర్ మొత్తం కాషాయ రెపరెపలకు సిద్ధమైపోతుందట. మరి కరీంనగర్లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. జై హింద్, జై భారత్.